ఆలయాలు దేవుడి కోసం కడతారు, కానీ ఇది స్నేహితుల కోసం కట్టిన గుడి. కృష్ణుడు కుచేలుడు చిన్నతనంలో ఆత్మ స్నేహితులు. ఒకరు సింహాసనం కోసం పుట్టారు, మరొకరు ఏమీ లేకుండా పుట్టారు. సంవత్సరాల తర్వాత కృష్ణుడు ద్వారకను పరిపాలిస్తున్నాడు. కుచేలుడు తన పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలో ఉన్నాడు. కుచేలుని భార్య అతని పాత స్నేహితులు సహాయం కోరమని వేడుకుంది. ఖాళీ చేతులతో వెళ్ళటానికి సిగ్గుపడిన కుచేలుడి వద్ద పిడికెడు అడుగులు మాత్రమే ఉన్నాయి. రాజభవనానికి వచ్చిన కుచేలుణ్ణి చూసి కృష్ణుడు ఆనందంతో పొంగిపోయాడు. రారాజైనా సరే పరుగు పరుగున వచ్చి కౌగిలించుకున్నాడు. తన అల్పమైన కానుకకు సిగ్గుపడి కుచేలుడు దాన్ని దాచడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణుడు దాన్ని గమనించి ఆ అటుకుల్నే గొప్ప విందులాగా స్వీకరించాడు. వారిద్దరూ తమ చిన్నతనం గురించి గంటల తరబడి మాట్లాడుకున్నారు. స్నేహితుడి ప్రేమకి ఆదరానికి పొంగిపోయిన కుచేలుడికి సహాయం అడటానికి మనసు రాలేదు. ఏమీ ఆశించకుండా తిరిగి వచ్చిన అతనికి తన గుడిసె ఒక రాజభవనంగా మారిపోయి కనిపించింది. కృష్ణుణ్ణి అడగకపోయినా పరిస్థితి గ్రహించాడు. నిజమైన స్నేహం అంటే అదే. నేటికి గుజరాత్లోని పోరుబందర్లో కుచేలుని ఇల్లు ఉన్నచోటే సుదామాపురి ఆలయం నిలిచి ఉంది. అది ఒక దేవుని కోసం కాదు, ఒక స్నేహితులి కోసం కట్టింది.